హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొర్రలతో వచ్చి దోసలండి. బియ్యం కానీ, పప్పులు కానీ ఏమి వేయకుండా చూడండి చిల్లుల దోస అనమాట. అదిరిపోయే కాంబినేషన్ చట్నీ కూడా. ఎలా చేయాలో స్కిప్ చేయకుండా చూడండి. చూద్దాము. చాలా ఈజీ అనమాట. ఎవరైనా గానీ తయారు చేసుకోగలరు దీన్ని. ఇవి కొర్రలండి. నేను రవ్వ ఆడిచ్చి పెట్టుకుంటాననమాట ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఇడ్లీల్లో వేసుకోవాలన్నా గానీ, లేదంటే ఉప్మాలాగా చేసుకోవాలన్నా గానీ కన్వీనియంట్‌గా ఉంటుందని నేను ఎప్పుడు కూడా రవ్వ ఆడిచ్చి పెట్టుకుంటాననమాట. ఇది ఒక కప్పు తీసుకుందామండి. మిక్సింగ్ బౌల్‌లో మంచిగా నీళ్లు పోసేసి వాష్ చేసుకుందాము 3-4 టైమ్సు. ఎందుకంటే మిల్లెట్స్ కాబట్టి మనకి ఆ పొట్టు పైకొచ్చేసి కొంచెం డస్ట్ లాగా వస్తుంది కదా! అదంతా మంచిగా పోవాలంటే నేనైతే 4 టైమ్స్ వాష్ చేశానండి. ఇప్పుడు నీళ్లు పోసి ఒక గంట సేపు మూత పెట్టేసేసి నానబెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకుందామండి. ఇది కూడా వాష్ చేసేసి ఒక గంట సేపు నానబెట్టుకుందాము. అలానే ఇంకొక చిన్న బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ అటుకులు తీసుకున్నానండి. ఇక్కడ నేను ఎర్ర అటుకులు తీసుకున్నాను. మీరు తెల్ల అటుకులు కూడా వాడుకోవచ్చు. అయితే మొద్దటుకులు మాత్రమే వాడుకోండి. దీన్ని కూడా మనం మంచిగా వాష్ చేసేసి ఎందుకంటే చూడండి వరి పొట్టొస్తుందనమాట పైకి. నీళ్ళ పైకి తేలింది కదా! అదంతా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. ఈ లోపల చట్నీ రెడీ చేసుకుందామండి. కడాయిలో వేసిన పప్పులనమాట. పల్లీలు ఒక కప్పు తీసుకున్నాము. సిమ్‌లో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ పల్లీలు. మంచిగా ఫ్రై అయిపోయినాయనమాట. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ చెనాదాలు వేసుకుందామండి. పచ్చిశనగపప్పు అనమాట. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కారానికి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కారంగా ఉంటేనే చట్నీ బావుంటుందనమాట. అలానే ఒకే ఒక్క చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకుందామండి. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకుంటున్నామండి. పుదీనా ఒక 10 ఆకులు సరిపోతుంది. ఎక్కువగా అయితే వద్దు. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమేను ఒక 10 పుదీనా ఆకులు అంతేనండి. ఇవన్నీ మంచిగా మనం ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇప్పుడు దీంట్లో వేసేసి ఒకసారి కలిపెట్టేసి మనం పక్కన పెట్టుకుందామండి. ఆరనిద్దాము. ఆరిన తర్వాత మిక్సీ జార్‌లోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని చట్నీ వేసుకుందామండి. ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందాము. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు. అంతేనండి. కొంచెం నీళ్లు పోసేసి కొంచెం గట్టి చట్నీ లాగానే మనం ప్రిపేర్ చేసుకొచ్చుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలా. దీనికి ఒక తాలింపు వేసేసుకుందామండి. నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం, ఆవాలు కొంచెం, అలానే జీలకర్ర, కరివేపాకు వేసేసి తాలింపు వేసుకొని తాలింపుని చట్నీలోకి ఏసేసుకుందామండి. అంతేను. ఈ లోపల మనయన్నీ నానిపోయినాయి అనమాట. ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం మంచిగా మెత్తగా నానినియి. మిక్సీ జార్‌లో సగ్గుబియ్యము, అటుకులు, ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్న రవ్వ, కొర్రల రవ్వ అది కూడా వేసేసుకుందామండి. దీనిలో ఉన్న కొంచెం నీళ్ళే సరిపోతుంది మనకి. ఇంకా మనం సెపరేట్‌గా నీళ్ళైతే ఏం యాడ్ చేయక్కర్లేదండి. అలానే మనం మంచిగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి తెచ్చుకుందాము. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకుందామండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందనమాట.
రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. మంచి కలర్ కోసం అంతేనండి. ఆ తర్వాత కుకింగ్ సోడా చూడండి, ఒక్క పించ్ అంటే ఒక్క పించ్ అంతేను. వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ సేపు నానబెట్టుకుందామండి దీన్ని. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత పెనం వేడి చేసేసుకొని మనం దోసలు వేసుకోవటమేనండి, అంతేను. ఇప్పుడు పెనం పెట్టేసుకొని ఫస్ట్ నీళ్ళు వేసుకుందామండి. అదంతా తర్వాత మనం టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసి ఆ తర్వాత ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ని కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం అనమాట టిష్యూ పేపర్తో. అప్పుడు ఏంటంటే మనకి దోశలు మంచిగా వస్తాయి అన్నమాట, అతుక్కోకుండా ఇలా మంచిగా వస్తాయండి. ఇప్పుడు మనం ఒక గరిటె పిండి వేసేసుకుని దాన్ని లైట్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ అప్లై చేసుకుందామండి లైట్గా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, అలానే హెల్దీ కూడా అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతాయండి. ఇలా కనుక ట్రై చేసి చూడండి ఒకసారి మీరు. చూసారా ఎంత మంచిగా హోల్స్ వచ్చేసినాయి కదా, అలానే మంచి కలర్ కూడా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత మంచిగా హోల్స్ వచ్చేసినాయి కదా దోసకి. అంతేనండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.